కన్నాలే పాత ఒక స్పార్క్ ఏవి కళ్ళేవి సినిమాలో హీరోయిన్కి కళ్ళు ఉన్నాయే. నమస్కారం, హలో, వెల్కమ్ టు సినీ ఫైల్ ఇండియా. ఈ వీడియోలో మనం రివ్యూ చేస్తున్నాము కొత్త తమిళ సినిమా తలపతి విజయ్ యాక్ట్ చేసిన గోట్. ఎస్, గోట్. ఈ సినిమా గురించి మాట్లాడకముందు జస్ట్ చిన్న డిస్క్లైమర్. మామూలు వీడియోలో కాకుండా ఈ వీడియో నేను ఒక చిన్నగా ముగించేస్తానండి. ఐ ట్రై టు కీప్ ఇట్ ఓన్లీ 3 to 4 minutes. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమైనా సినిమాలో మ్యాటర్ ఉంటే 10 నిమిషాలు డిస్కస్ చేసుకున్న అర్థం ఉంది. కానీ ఈ సినిమాలో ఏం లేదు. 10 నిమిషాలు సాగదీస్తే మళ్ళీ లాగ్ అని నన్ను దొబ్బుతారు కమెంట్లలో మీరు. అందుకే 3 నిమిషాలు మిగిల్చేద్దాం, కానిచ్చేద్దాం సినిమాని. ట్రై చేస్తాను నా బెస్ట్ లాగ్ లేకుండా చెప్పడానికి. మేక సినిమా అని చెప్పి జనాల్ని ఎర్రి మొహాల్ని చేసి గొర్రెలను చేయడానికి తీస్తున్నారు ఈ సినిమాలు. ఏ మేక సినిమారా బాబు. మేక నయం గట్టిగా అరుస్తుంది కొంచెం. ఏందిరా ఈ మేకలు సినిమా. ఒక్క మేక సరిపోతున్నట్టు సినిమాలో 2 మేకలు. డబుల్ యాక్షన్ అనమాట మన హీరో. సో ఈ సినిమాలో స్టోరీ గురించి చెప్పాలంటే స్టోరీ ఏం లేదు. ఒక 3 hours సినిమాలో ఫస్ట్ హాఫ్ మొత్తం తీసేసి సెకండ్ హాఫ్ను ఒక 30 నిమిషాలు పొడుగు చేసి ఒక 2 hours సినిమా కానిచ్చేస్తే హాయిగా అయిపోయేది. ఎందుకురా మీరు 3 hours సినిమా మీద ఎందుకు పడుతున్నారా మీరు? 3 hours ఏముందిరా ఈ సినిమాలో నాకు చెప్పు. డైరెక్టర్ వెంకట్ ప్రభు, రైటర్ డైరెక్టర్ వెంకట్ ప్రభు. 3 hours సినిమాలో ఏముంది? లిటరలీ షోమి. సినిమాలో మ్యాటర్ లేదు కాబట్టి 1,00,000 క్యామియోలు, ఎక్కడ పడితే అక్కడ పాటలు, మళ్ళా పాత సినిమా కాల్ బ్యాక్స్, నీకు నువ్వే రెఫరెన్సెస్. ఇది సరిపోదన్నట్టు మళ్ళీ ఒక సీక్వెల్ ఎందుకురా? 3 hours సినిమా తీసి సీక్వెల్ ఎందుకురా? మళ్ళీ దీన్ని మేక సినిమా అని చెప్పినట్టు జనాల్ని గొర్రెలని చేస్తున్నారు మేక సినిమా అని చెప్పి. విజయ్ యాక్షన్ బాగుందండి. నేను పెద్ద యాక్షన్ పెద్ద ఫ్యాన్ ఏం కాదు, బట్ ఈ సినిమాలో విజయ్ యాక్షన్ బాగా చేశారు. నాకు ఇంకోటి నచ్చిన ఆస్పెక్ట్ ఏంటంటే ఈ సినిమాలో ఈ సెకండ్ మేక డీఏజింగ్ వాడి నాకు కొంచెం టెన్షన్ వేసింది. మన చిరంజీవి ఆచార్య సినిమాలో చిరంజీవిని డీఏజ్ చేసినట్టు ఏం చూడాల్సి వస్తుందో అని భయపడ్డా థియేటర్లో. కానీ బాగుంది యాక్చువల్లీ. అది డబ్బులు బాగా ఖర్చు పెట్టారు, సో బాగుంది. ఆ రెండే నాకు నచ్చినాయి. ఇంకా సినిమాలో ఏమీ లేదు. ప్రభుదేవా ఉన్నాడు, ప్రశాంత్ ఉన్నాడు, మలయాళం యాక్టర్ అజ్మల్ అమీర్ ఉన్నాడు, పాత తమిళ యాక్టర్ మోహన్ ఉన్నాడు, మళ్ళా 2 మేకలు ఉన్నాయి, స్నేహ, లైలా, మీనాక్షి చౌదరి, ఇంకెవరన్నా ఉన్నారా? నాకు ఉండే ఉంటారు సినిమాలో. ఎంతమంది ఉన్నారంటే నాకు లెక్క లేకుండా పోయింది. శివకార్తికేయన్ ఉన్నాడు క్యామియో, త్రిష క్యామియో. ఎంతమంది అయ్యా సినిమాలో. మళ్ళీ ఏమన్నా ఉందంటే ఏమీ లేదు సినిమాలో. ఓకే, అది మ్యూజిక్ అయితే లౌడ్గా ఉంది. లౌడెస్ట్ మ్యూజిక్ రీసెంట్ చూసిన సినిమాల్లో నేను ఈ మధ్య చాలా లౌడ్గా ఉంది. మధ్యలో పక్కన బాబా కూర్చుంటాడు, పాప చిన్న పిల్లోడు కూర్చున్నాడు. అంటే అమ్మ తమిళ్లో చూశాను నేను. ఆ పిల్లోడు తమిళ్లో అరుస్తున్నాడు, అమ్మ తల వలికదు, అమ్మ తలనొప్పి వస్తున్నాడు సౌండ్ ఇని వాడికి. ఓకే, లిటరల్లీ వాళ్ళ నాయన ఆ పిల్లోని బయటకు తీసుకెళ్ళాడు. ఆ సౌండ్ అంత రాకస్ లౌడ్ ఎందుకురా? అదే అంటారు కదా, ఎంటీ వెజల్స్ మేక్ మచ్ నాయిస్ అని. ఈ వెజల్లో ఏం లేదు, అందుకే సౌండ్ డప్పు బాగా వినిపించింది థియేటర్లో, రీసౌండ్. ఓకే, సినిమాలో స్టోరీ ఏం లేదు, ట్రస్ట్ మీ, ఏమీ లేదు. ఏంద్రాయుడు రివ్యూ ఇట్లా చెప్పి వదిలేస్తున్నాడు అనుకోకండి. లిటరల్లీ ఏమైనా ఉంటే చెప్పా కదా, 10 నిమిషాలు చెప్పచ్చు రివ్యూ డీటెయిల్డ్గా. ఓకే, ఇది ఏం లేదు సినిమాలో. బేసిక్ స్టోరీ. అసలు వేఫర్ థిన్ ఇంటర్వెల్ అయ్యేదాకు అసలు మన ఫస్ట్ పెద్ద మేక ఏం చేస్తున్నాడు, ఎందుకు చేస్తున్నాడు, ఎవరి కోసం చేస్తున్నాడు, ఆ మేకను తినాలనుకున్న పుల్లి ఎవరు, ఏమీ అసలు జీరో సింక్, జీరో కనెక్ట్ స్టోరీకి. అస్సలు ఏమైందో అర్థం కాదు. మొత్తం సినిమా అదొక ఎత్తు అయితే సెకండ్ హాఫ్ అంతా ప్రతి సీను క్లైమాక్స్, ట్విస్ట్ మీద ట్విస్ట్కు మళ్ళా ట్విస్ట్. అబ్బబ్బబ్బరే, ఆ ట్విస్ట్లు కొంచెం స్ప్రెడ్ అవుట్ చేసి కాస్త స్టోరీ మీద ఫోకస్ పెట్టి. స్క్రీన్ ప్లే బాగుంది, టైంపాస్. బట్ మనం ఉండాలి కదా మ్యాటర్. ఉత్త స్క్రీన్ ప్లే 4 సీన్లు తీసేసి సినిమా అంటే ఎట్లా? దాన్ని కవరప్ చేసుకోవడానికి మళ్ళీ ఒక 6 పాటలు. ఎంత వరస్ట్గా ఉందంటే ఈ సినిమాలో మన చిన్న మేక మీనాక్షి చౌదరిని పిలుస్తాడు హీరోయిన్. పిలిచి ఎందుకు రమ్మన్నా అని అడుగుతుంది. లిటరల్లీ జోక్ కాదు, ఊరికే ఒక పాట కోసం రమ్మన్నా అంటాడు. నెక్స్ట్ కట్టేస్తే పాట. అదండి సినిమా గోట్. మీరేం మిస్ అవ్వట్లేదు. ఈ మేకను చూడకపోతే రేపు పొద్దున ఇంకొక పులి వస్తుంది, కావాలంటే ఆ పులిని చూడండి. కానీ ఈ మేకని
తినడానికి కూడా పనికిరాదు ఈ మేక బిర్యానీ చేసుకొని, వేస్ట్ సినిమా. ఓకేనా, అది ఏం లేదు సినిమాలో నథింగ్ వర్క్డ్. మేబీ తమిళ వాళ్ళకి విజయ్ ఫ్యాన్స్కి వర్కౌట్ అవుద్దేమో, మాసు కొంచెం ఎలివేషన్ ఏదో బాగా చూపించారు కానీ, బట్ దట్స్ నాట్ ద పాయింట్. అది మూవీ కాదు. ఓకేనా, అది ఈ సినిమా అది గోట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇలాగే ఈ ఛానల్ని షేర్ చేయండి. అండ్ రేపు 35 ఒక చిన్న కథ కాదు సినిమా చూస్తున్నా, తెలుగు సినిమా. చాలా హోప్స్ ఉన్నాయి ఆ సినిమా మీద. ఆ సినిమా చూసిన తర్వాత రివ్యూ చేస్తాను. అంతవరకు టేక్ కేర్.